హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మైక్రోఫ్లామ్ ఎస్పీ గురించి చాలా స్పష్టంగా నేర్చుకుందాం. దీని యొక్క కంపోజిషన్, యూజెస్, డోస్ మరియు డోసేజ్, సైడ్ ఎఫెక్ట్స్, కాంట్రాఇండికేషన్స్, హౌ డస్ ఇట్ వర్క్, స్టోరేజ్. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. కాంపోజిషన్ గమనించినట్లయితే ఈచ్ ఫిల్మ్ కోటెడ్ టాబ్లెట్ కంటైన్స్ అసెక్లఫెనక్ IP 100 mg, పారాసెటమాల్ IP 325 mg, సెరటియోపెప్టేజ్ IP 15 mg as enriched coated granules, colors sunset yellow FCF and titanium dioxide. MRP మరియు మార్కెటింగ్ చూసినట్లయితే దీని యొక్క ధర ₹78.50 ప్రతి 10 టాబ్లెట్స్కి. దీనిని మైక్రో అనే ఫార్మస్యూటికల్ కంపెనీ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క ఉపయోగాలు చూసినట్లయితే దీనిని శరీరంలో వచ్చే నొప్పి కోసం మరియు గాయం వల్ల వచ్చే వాపు కోసం మరియు చీము తగ్గడం కోసం, ఆర్థరైటిస్ పెయిన్ కోసం, ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే నొప్పుల కోసం కూడా వాడుతూ ఉంటారు. ఈ టాబ్లెట్ యొక్క డోస్ మరియు డోసేజ్ చూసినట్లయితే దీనిని ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాలి. దీనిని 14 years లోపు పిల్లలకు ఇవ్వరాదు. దీన్ని రోజుకు 1 టాబ్లెట్ నుంచి 3 టాబ్లెట్స్ వరకు డాక్టర్ గారు రాసిన విధంగా తీసుకుంటూ ఉంటారు. ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వలన ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు: అజీర్తి, గుండెలో మంట, డయేరియా, వాంతి వచ్చినట్టుగా ఉండడం, ఆకలి లేకపోవడం, కడుపుబ్బరంగా ఉండడం. ఈ టాబ్లెట్ ఏ మెడికేషన్తో ఇంటరాక్ట్ అవుతుందో చూద్దాం. వార్ఫారిన్ మరియు ఆస్పిరిన్ అనే టాబ్లెట్స్తో ఇది ఇంటరాక్ట్ అవుతుంది మరియు డైటరీ సప్లిమెంట్స్ అయిన గార్లిక్, ఫిష్ ఆయిల్, టర్మరిక్తో కూడా ఇది ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటితో ఈ టాబ్లెట్ని అస్సలు కలిపి తీసుకోకూడదు. ఈ టాబ్లెట్ యొక్క వార్నింగ్స్ మరియు ప్రికాషన్స్ ఏంటో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. స్టమక్ అల్సర్స్, ఈసోఫాగస్ బ్లీడింగ్, సెరెబ్రోవాస్కులర్ బ్లీడింగ్, అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ డిసీజ్, సిస్టమిక్ ల్యూపస్ ఎర్థిమాటోసస్, కార్డియాక్ ఫంక్షన్ ఇంపైర్మెంట్ ఇలాంటివి ఉన్నప్పుడు ఈ మెడికేషన్ని డాక్టర్ గారి సలహా లేకుండా తీసుకోకూడదు. హౌ డస్ ఇట్ వర్క్, ఇది ఎలా పనిచేస్తుందో చాలా స్పష్టంగా నేర్చుకుందాం. ఇది ఒక ఎన్సైడ్ అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. అంటే ఈ మెడికేషన్ స్టెరాయిడ్ కాదు, నొప్పి తగ్గించే మెడికేషన్ అని అర్థం. ఇది సైక్లోఆక్సిజినేస్ అనే సబ్స్టెన్స్ని, దాని యొక్క యాక్షన్ని బ్లాక్ చేసి స్వెల్లింగ్ని తగ్గిస్తుంది. ఈ మెడికేషన్ని ఎలా స్టోర్ చేయాలో తెలుసుకుందాం. తడి మరియు వెలుతురు ఎక్కువగా ఉన్న చోట ఉంచరాదు. దీనిని చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలి. దీనిని రూమ్ టెంపరేచర్ వద్ద స్టోర్ చేస్తే సరిపోతుంది.